చూపిస్తాను. ఇది కడిగి పెట్టుకున్న మునగాకు. ఇది మునగాకు ఫ్రై పొడి చేస్తున్నాను నేను. ఇప్పుడు అది చూపిస్తాను తయారు చేసే విధానము, ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఇది సర్వరోగ నివారిణి. ఇది వాడితే మునగాకు చాలా ఆరోగ్యానికి మంచిది. ఎవరికైనా వాడుకోవచ్చు. షుగర్ ఉండే వాళ్ళకి చాలా ముఖ్యంగా పనికొస్తుంది. అన్ని రోగాలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు దొరికితే మాత్రం కంపల్సరీ వాడండి. మాకైతే దొరకదు. నేను తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. మాకు మార్కెట్లో అయితే దొరకదు. అందుకని ఏంటంటే నేను తెప్పించుకున్నాను. మీకు దొరికితే మాత్రం వారానికి ఒక్కసారన్నా ఇది తింటే చాలా మంచిది. ఫస్ట్ ముద్దకి 1 స్పూన్ అయినా వేసుకొని పొడి ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మాత్రం మీకు దొరికితే వాడుకోండి. అది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఒట్టి బాండలు పెట్టుకున్నాను నేను. దీంట్లో ఆయిల్ వేయద్దు. ఇదో 2 పిడికిట్లు ఆకేస్తున్నాను. ఇది బాగా వేగేదాకా వేపుకుందాము. మామూలుగా కట్టలు మాత్రం ఇది 2 కట్టలు అవుతుంది అన్నమాట ఆకు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది వేపకపోతే ఇది అడుగు మాడిపోద్ది, పైన ఉండలుగా ఉండిపోద్ది. కొంచెం కలబెట్టుకుంటా చిన్నగా బాగా వేగనివ్వాలి. మనం ఆకుని ఇట్లా అన్నప్పుడు పెళపెళ అనేదాకా వేగాలి. ఇది అట్టని మాడిపోనివ్వకండి. ఇంకా వేగిపోయింది, ఇది తీసేద్దాము. ఏదో వేగింది చూడండి. ఒక్క నెలకు ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. ముద్దగా వేపుకోకుండా కొంచెం వేసుకుంటూ వేపుకోండి. ఈ నువ్వులు ఈ 10 రూపాయల ప్యాకెట్ అనమాట, ఒకటి వేసాను. ఇది కొలతతో తీసుకునే పని అయితే 2 స్పూన్లు పడుద్ది. 1 కప్పు వేసిన పప్పు వేసుకున్నాను. ఇప్పుడు పచ్చెనపప్పు ఇవి ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. కూడా ఒక్కొక్క చుక్క ఆయిల్ తోటి మాత్రం వేపుకోండి. ఎక్కువ ఆయిల్తో వేపద్దు. కొంచెం ఒక్క నలక ఒక 1/2 స్పూన్ కూడా పట్టదు. అట్ట ఒక్కొక్కటి కొంచెం ఆయిల్ తోటి వేపుకుంటూ వేగిన తర్వాత పక్కకు కొంచేసుకొని ఆమెను లాస్ట్లో పొడి వేసుకోండి. పచ్చెనపప్పు కూడా వేగిపోయినాయి. నేను 15 కాయలు తీసుకున్నాను, సరిపోతాయి. దీనికి కావాల్సిన సరిపడేంత ఉప్పు. ఇవి మిక్సీ తెల్లగడ్డేసేసుకొని మిక్సీ పట్టేసుకొని చూపిస్తాను అన్నమాట. పొడి మిక్సీకి చల్లారిపోయింది, మిక్సీ పట్టేస్తాను. మునగాకు పొడి రెడీ అయిపోయింది. ప్రతిరోజు 1 స్పూను వేసుకొని వేడన్నంలో కానీ టిఫిన్లో కానీ వేసుకొని తినండి. చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. దీంట్లో వేసిన పప్పు వేసాము, నువ్వులు వేసాము, పచ్చెనపప్పు వేసాము, అన్నీ వేసినాం కాబట్టి బాగుంటుంది, ఇబ్బంది లేదు. మీరు తినండి. మీరు చూసే ముందు లైక్ చేసి చూడండి, ఇష్టపడితే షేర్ చేయండి. అది